స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే సరస్వతి ప్రదీప్ గారు. నమస్తే అమ్మా. ఒక మోటివేషనల్ స్పీకర్గా పేరెంటింగ్ టిప్స్ మీద కానీ, లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ఒక కౌన్సిలర్గా అంటే ఎన్ని వీడియోస్ చూస్తుంటానో మాటల్లో చెప్పలేను. మీవి ప్రదీప్ గారివి కూడాను. నాకు మీతో పేరెంటింగ్ మీద కొన్ని టాపిక్స్ మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, కొన్ని ప్రజలకి సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నానండి. తప్పకుండా తప్పకుండా. పిల్లల విషయం తీసుకుంటే మేడం, నో అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే నాకు నా నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు అడగక ముందే అన్ని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. అలా తీసుకోవటం అలవాటు అయిపోయిన పిల్లలకి ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా నో అంటే దాన్ని అసలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అది కరెక్ట్. ఇప్పుడు ఎట్లా అయ్యారంటే ఒక 10th వరకు మన చేతుల్లో ఉంటున్నారు. తర్వాత ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. కాలేజీలని, హాస్టల్స్ అని, జాబ్స్ అని, లేదా నెక్స్ట్ పెళ్లి. అవును. అలాంటి చోట చాలా ఇష్యూ అయిపోతుంది కదా. మనం ఇది ఎంతవరకు నేర్పించాలి? నో అనేది అసలు ఎప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి? నో అంటే నో అని, నో అంటే నోనే అని. అని మామూలుగా అయితే ఫస్ట్ అన్నం పెడుతున్నప్పుడు వాడి నోట్లోంచి వచ్చే ఫస్ట్ పదమే నో, వద్దు వద్దు, నో అని. అది మనం నో అన్నప్పుడు వాడు ఎట్లా తీసుకుంటాడు అనేది మనకి ఇప్పుడు తెలుసుకోవాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది మానవ నైజం. నేను పడ్డాను కష్టం, నా పిల్లలు పడకూడదు అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. పేరెంట్స్ అనేవాళ్ళు, నా చిన్నప్పుడు నేను ఈ కష్టం పడ్డాను, నేను ఆ షూ కొనుక్కోవాలనుకున్నాను, నేను కొనుక్కోలేకపోయాను, నేను ఆ డ్రెస్ వేసుకోవాలనుకున్నాను, వేసుకోలేకపోయాను, నా పిల్లలకి చెయ్యాలి అని ఒక తపన ఉంటుంది. అది సర్వసాధారణం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్, ఆ కోరిక, ఆ డిజైర్, వాళ్ళకి అటువంటి ఒక ఆశల్లో ఇలాంటి పరిస్థితులు ఉద్భవిస్తున్నాయని అనిపిస్తుంది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోవటం, పెద్దవాళ్ళది రెండో వాళ్ళు వేసుకోవటం, రెండో వాళ్ళు మూడో వాళ్ళు వేసుకోవడం, ఇలాంటివి ఉండేవి ఒకప్పుడు. అలాగే అడ్జస్ట్ అయిపోవడం, మన దగ్గర చక్కగా వాళ్ళు కూర్చుని వాళ్ళు అంతలోనే ఆలోచించేవాళ్ళు, ఎక్స్ట్రా ఆలోచించేవాళ్ళు కాదు. ఇది మన జీవన విధానం, ఇది మన లిమిట్స్ అనేసి. రాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా ఏంటి, ఒక 2-3 పిల్లలు ఉన్నారు అనుకోండి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, షేరింగ్ వచ్చేది వాళ్ళ మధ్య. అన్నం చూసి తమ్ముడిని చూసి ఒక చెల్లి, అలాగా వాళ్ళల్లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం కానీ ఓకే అనే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడు మీరు చెప్పింది వచ్చేప్పటికీ ఒక్కళ్ళే సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే ఇది అవకాశం ఉంది. వాళ్ళు ఏదన్నా అడగగానే వీళ్ళకే ఫస్ట్ నచ్చేస్తుంది తల్లిదండ్రులకి. రే ఇది బాగుందని కొనియడం, వాడికి అడగాలి, ఇది అవసరము, ఇది అవసరం లేదు అనే ఒక డిఫరెన్షియేషన్ కూడా రావట్లేదు. నెసెసిటీకి వాంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఏది అవసరము, ఏది కోరిక. ఇది ఉంటే బాగుంటుంది అనుకోవడం అనేది ఒక వాంట్, కానీ అసలు ఇది అవసరం, ఇది మనకి, ఇది లేకపోతే ఎలాగా అనేది ఒక నెసెసిటీ. సో ఈ రెండింటి మధ్య కూడా వాళ్ళకి డిఫరెన్సియేషన్ తెలియట్లా. తల్లిదండ్రులు వాళ్ళే ఎక్కువగా ఈ ఆన్లైన్ షాపింగ్లకు అలవాటు పడిపోయో, లేకపోతే కొత్త కొత్త లైఫ్ స్టైల్స్కి అలవాటు పడిపోయి ఎక్కువ సంపాదన, వాళ్ళకి ఒక ఎక్కువ కుషన్ ఉంది కదా ఖర్చు పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ ద మోస్ట్. ఏమవుతుందంటే పిల్లవాడికి వీళ్ళకి నచ్చి వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేయడము, వీడికి ఏదో ఒక రకమైన షూ వీళ్ళు కొంటారు, వాడికి ఇష్టమైంది ఏదో ఒకటి ఇంకొకటి కొంటారు, 3-4 అవసరానికి మించిన జతలు, వాడికి మళ్ళీ అడగాలన్న అవకాశం కూడా లేకుండా. ఎప్పుడైనా ఇదే పరిస్థితిలో కొంచెం మీరు అన్నారు కదా, ఒక్కసారిగా రియలైజ్ అయిపోయో, నిజంగానే ఆ రోజున జేబులో డబ్బులు లేకపోతేనో, నిజంగానే ఆ రోజు కొనే అవకాశం టైం లేకపోతేనో, ఇవాళ కాదమ్మా అని చెప్పడానికి కూడా లేదు. నో, వాళ్ళు దే కాంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ తేడా తెలియలేదుగా, వాళ్ళకి అసలు లేకపోవడం అనే ఒక ఇది తెలియలేదు పిల్లలకి. ఎప్పుడూ అబండెన్స్లో ఉండడమే తప్ప ఇది అవసరం, ఇలాంటి అవసరాలు ఉంటాయి, మనకన్నా అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు షూ కాదు కదా చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు అనే ఒక అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళకి ఇక్కడికి తీసుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నేనేది పిల్లల్ని కష్టపెట్టమని చెప్పట్లేదు, కానీ కష్టం తెలిసేలా పెంచండి అని చెప్తున్నాను. రైట్. చాలా తేడా ఉందమ్మా. ఏసీ రూమ్స్లో పెరుగుతారు, ఇంట్లో ఏసీ రూమ్, కార్లో ఏసీ, స్కూల్కి వెళ్తే సెంట్రలైజ్డ్ ఏసీ, మొత్తంగా ఏసీలో వెళ్ళొస్తాడు పిల్లవాడు, వాడు ఎండ కన్నెరగడు. అలా పెంచుకోవడం తల్లిదండ్రులకు కూడా ఇష్టమే. కానీ ఇమాజిన్ ఒకరోజు ఎప్పుడో ఎర్రటి ఎండలో కారు టైర్ ఫ్లాట్ అయింది, కాసేపు కాస్త వెయిట్ చేయాల్సి వచ్చింది, వాడు కూర్చోగలడా? అసలు బయట దిగగలడా?
హిస్ నాట్ యూస్ టు కదా ఆ కైండ్ ఆఫ్ లివింగ్ కి. కష్టపెట్టమనట్లా, అట్లీస్ట్ ఎప్పుడన్నా ఒకసారి బాబు ఇలా ఉంటుంది లైఫ్, పక్కన లేని వాళ్ళకి ఇలా ఉంటుంది, ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పోజర్ ఎస్ తల్లిదండ్రులే ఇవ్వాలి ఫస్ట్. అది చూపించిన రోజున నాన్న మన దగ్గర ఈ రోజు డబ్బు లేదు, నిన్న ఉంది కొనిపెట్టా, ఈ రోజు లేదు, నువ్వు ఈ రోజు వెయిట్ చేసావంటే రేపటి రోజున మళ్ళీ మనకు వస్తుంది. ఇలాంటివి సిచ్యువేషన్స్ పిల్లలు కూడా ఏం అంత తెలియకుండా ఏం లేరండి. ఇదివరకు రోజుల్లో అమ్మ అటెళ్లకు మా అమ్మాయికి చెప్పేవాళ్ళం మేము, నాన్న నేను వస్తాను వెంటపడేది వాళ్ళ నాన్నతోనే ఏదైనా ఊరికి. లేదు అక్కడ రైల్వే ట్రాక్ అంతా మునిగిపోయింది, వర్షం వచ్చేసింది అనగానే ఓకే అనుకునేది. అంత ఇన్నోసెన్స్ కొంచెం ఉండేది. నువ్వెలా వెళ్తున్నావు అని అడగలా. ఇప్పుడు పిల్లలకి అలాంటిది లేదు కదా. వాళ్ళకి వాళ్ళ లాజిక్ కానీ, వాళ్ళ అనాలిసిస్ కానీ, వాళ్ళ జనరల్ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వర్షం పడింది అనగానే గూగుల్ చేసేస్తున్నారు, ఎంత వర్షం పడింది, ఏ రేంజ్ లో ఉంది, మరి మీరు ఎలా వెళ్తారు, ఎన్ని క్వశ్చన్స్ వచ్చేస్తుంది కదండి. ఒక రకంగా వెల్కమింగే, సంతోషమే, కాదనట్లేదు. మరి అంత తెలివైన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అనాలిసిస్ కూడా నేర్పించాలి. నాన్న ఇది ఇలా, ఇది రైట్, ఇది రాంగ్. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మన దగ్గరే ఒక రోజు డబ్బులు ఉంటాయి, ఒక రోజు ఉండవు. కరోనా లాంటి సిచ్యువేషన్స్ చూసొచ్చాము. ఇవన్నీ కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని పిల్లల్ని మనమేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చూపించి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తే అర్థం చేసుకు, పెద్దవాళ్ళ కన్నా ఇంకా ఎక్కువ పిల్లల్లో అర్థం చేసుకునే తత్వం. వాళ్ళు మైనల్ లాంటి వాళ్ళండి. మనం ఎలా మలిస్తే అలా ఇప్పటికి కూడా మీరు చూడండి ఎంతమంది పిల్లలు ఎక్సెల్ అయిన వాళ్ళు, 4 ఏళ్లకే వరల్డ్ రికార్డ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇట్లాంటి పిల్లలు మంకు పట్టే వాళ్ళు, నో అంటే వినకుండా కావాలని పేచి పెట్టే వాళ్ళకి కొంచెం ముందు నుంచే అవగాహన తల్లిదండ్రుల్లోనే బేసిక్ గా రావాలి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు 10th తర్వాత వాడు హాస్టల్కి వెళ్తాడు, లేకపోతే హైయర్ స్టడీస్కి వేరే ప్లేస్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళు చిన్న ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. చిన్న ఇక్కడ వచ్చింది వీడు చేసిందే గొప్ప అనుకున్న దగ్గర నుంచి నువ్వు 3rd place లో ఉన్నావు, 4th place లో ఉన్నావు అన్నా కానీ కూడా తట్టుకోలేని స్థితిలోకి వస్తున్నారు. మీరు షో మొదట్లో ఒక మాట చెప్పారు, అక్క అంటే మన ముందున్న వాళ్ళ దగ్గర నుంచి మనం వస్తువులు తీసుకునే. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 2 అక్కలు, పెద్దక్క వాడింది రెండో అక్క వాడిన బ్యాగ్ నేను. అట్లా ప్రతిదీ షేరింగ్, అంటే పైనుంచి కింద దాకా ఆ షేరింగ్ అనే ఒక క్వాలిటీ తెలియకుండా ఆటోమేటిక్ గా జరిగిపోయేది. అక్కడ క్వశ్చన్స్ లేవు. అంతే, అక్కది నేను ఎందుకు వాడాలి, లేదా చెల్లిది నేను ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ లేదు. తను వేసుకున్న బట్టలు తనకు టైట్ అయిపోతే నెక్స్ట్ నా తర్వాత మా పిన్ని పిల్లలు, పెద్ద, అట్లా కజిన్స్ కూడా ఫాలో అయ్యేది. కానీ అసలు ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ ఉందండి? మీరు అన్నట్టు ఒకళ్ళే ఉంటున్నారు, సింగిల్ చైల్డ్స్. వాళ్ళకి ఇంకా షేరింగ్ లేదు. వాళ్ళకి షేరింగ్ ఏంటి, వాళ్ళకి అబండెన్స్. ఒక జత దగ్గర 10 జతలు ఉంటున్నాయి. వాల్యూ తెలియట్లేదు. ముందుగానే అంటే అది అంటే మార్పు అనేది పేరెంట్స్ వైపు నుంచే రావాలంటే, ఫస్ట్ పేరెంట్ నుంచే రావాలండి. పేరెంట్సే రావాలి. పేరెంట్స్ నుంచే. నా చిన్నప్పుడు నేను చేయలేకపోయాను, ఇప్పుడు వీడు కావాలి అనుకోవడం వరకు ఓకే, ఒప్పుకుంటాను. కానీ వాడు కూడా పరిపూర్ణంగా ఎదగాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. సీతాకోకచిలుక ఎలా అయిందండి? ఎస్, మంచి ఎగ్జాంపుల్. అదెంత ప్యూపా దశ, ఎన్ని దశలు దాటుకుని స్ట్రగుల్ అయ్యి లోపల ఫ్లూయిడ్స్ అన్ని ఫామ్ చేసుకున్న తర్వాత ఎగిరింది. అయ్యో కష్టపడిపోతుందని ముందే కట్ చేస్తే అది ఇంకా జీవితాంతం ఎగరలేదు కదా. ఆ కథ అందరికీ తెలుసు. మరి అలాగే పిల్లలు కూడా అంతే. లెట్ దెమ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ వింగ్స్. వాళ్ళ ఆలోచనల్లో కానీ, బాడీలో కానీ, అన్నింటిలో కూడా ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి రావాలి అంటే వాళ్ళకి ప్రతిదీ ఆ స్ట్రగుల్ కానీ, ఆ కష్టం కానీ తెలుసు. అంటే ప్రెసెంట్ అంత నేర్పించట్లేదు అంటారా మీ ఉద్దేశం? ఎందుకు నేర్పించట్లేదండి, చాలా మంది నేర్పించే వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల మీరు చెప్పింది ఇప్పుడు ఏది మనం ఏ టాపిక్ మాట్లాడినా జయలక్ష్మి గారు, అది కొంత శాతం వరకే. మొత్తం 100% ఇలాగే ఉన్నారు ఇప్పుడు పేరెంట్స్ అనడానికి లేదండి. నేను నా చుట్టూ ఎంతో మందిని చూస్తున్నాను. వాళ్ళు ఎంత బాగా పెంచుతున్నారు పిల్లల్ని, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు చదువే మా అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంది, ఇది పాట ఎక్కువసేపు పాడినా, డాన్స్ క్లాస్కి వెళ్తా అన్నా చదువు భంగం అయిపోతుందన్న ఫీలింగ్ కదా. ఎప్పుడు కూడా మేమెప్పుడు అలాగా అనుకోలేదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెఫినెట్ గా మన మెయిన్ కరిక్యులం కి కాంప్లిమెంట్ చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు అక్కడ మనం డ్రామాలో డైలాగ్ గుర్తుపెట్టుకున్నాం అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక పైథాగరస్ థియరీ గుర్తుపెట్టుకుంటాం. ఇది మా సిద్ధాంతం. కానీ ఒకప్పుడు అలా లేదు కదా. చదువుకోవాలి, నువ్వు పాటలు, నువ్వు యాక్టింగ్ అంటే నీకు ఇక్కడ చదువు, ర్యాంక్స్, డాక్టర్లు, ఇంజనీర్లు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. అన్నిట్లో ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. తల్లిదండ్రులు టైం పెట్టుకుని వెళ్ళి వాళ్ళకి ప్రాక్టీసులకి తీసుకెళ్తున్నారు, క్లాసుల్లో చేర్పిస్తున్నారు. అందరిని అనటానికి లేదు, ఒక వర్గం వాళ్ళకే మనం మాట్లాడేది. అంతే డెఫినెట్ గా.